రుద్రా చూడు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన స్కూల్లో చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ద సర్చ్ ఆఫ్ గోల్డెన్ ఔల్ కాంపిటీషన్ జరపబోతున్నాం. ఇది సాధారణ కాంపిటీషన్ మాదిరి కాదు. గోల్డెన్ ఔల్ అడ్వాన్స్ మ్యాజికల్ అకాడమీ యొక్క ప్రొటెక్టర్. అది అకాడమీ క్యాంపస్ లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అది ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు. ఈ రోజు నుంచి 70 సంవత్సరాల ముందు జైసింగ్ అనే స్టూడెంట్ అది వెతికి కనిపెట్టారు. కానీ ఆయన తప్ప ఇంకెవ్వరూ దాన్ని వెతికి కనిపెట్టలేకపోయారు. జైసింగా? రుద్రా, ఐఎమ్ వెరీ షూర్ జైసింగ్ అంటే అది ఖచ్చితంగా మన తాతయ్యే. సైలెన్స్. ఈ కాంపిటీషన్ స్పెషాలిటీ ఏమిటంటే ఎవరైతే ఆ గోల్డెన్ ఔల్ ని కనిపెడతారో వాళ్ళకి ట్రాఫీతో కలిపి మిగిలిన అకాడమీకి ఫ్రీ స్కాలర్షిప్ దొరుకుతుంది. సో ఎవరైతే దీనిలో పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ నా రైట్ సైడ్ రండి. ఎవరైతే పాల్గొనడం లేదో నా లెఫ్ట్ సైడ్ రండి. ఎస్ అప్పు, నువ్వేదైనా అడగాలనుకుంటున్నావా? మేడం, స్కూల్ యొక్క ఇంపార్టెంట్ ఎడిషన్ ఇంకోటి ఉంది. ఎప్పుడైనా స్టూడెంట్స్ కి ప్రాబ్లం వస్తే అప్పుడు టీచర్సే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అంతే కదా మేడం? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్సల్యూట్లీ కరెక్ట్. అందువల్లే డే 1 నుంచి టీచర్స్ అందరూ చాలా కేర్ఫుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అయితే మా కోసం ఒక టీచర్ ని అపాయింట్ చేయండి. మేము గోల్డెన్ ఔల్ వెతికే పనిలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. బాబు, చాలా మంచి ప్లాన్. కాంపిటీషన్ లో మాత్రమే కాదు, నీకోసం ఎగ్జామ్ లో కూడా ఒక టీచర్ ఉండే తీరాలి. అప్పుడే నీకు 100% మార్క్స్ వస్తాయి. ఈ పిల్లలు ఉన్నారే. సైలెన్స్. కాంపిటీషన్ లో ఎవరి హెల్ప్ దొరకదు అప్పు. కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే అది నీ చాయిస్. ఒకవేళ నీకు పాల్గొనడం ఇష్టం లేకపోతే మానేసేయ్. లేదు మేడం, నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇంకొక విషయం వినండి, కాంపిటీషన్ లో చాలా ఆప్టికల్స్ ఉంటాయి. ఎవరైతే దాన్ని క్రాస్ చేయలేదో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోతారు. వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ హాల్ కి వచ్చేస్తారు. ఒకవేళ హఠాత్తుగా ఇక్కడికి మీరు వచ్చేసారంటే అప్పుడు కాంపిటీషన్ నుంచి వాళ్ళు అవుట్ అయిపోయారని అర్థం. ఓకే స్టూడెంట్, నౌ బీ అలర్ట్. ఇప్పుడు మీకు ఫస్ట్ క్లూ ఇస్తున్నాం. తర్వాత మీ పని మీరే చూసుకోవాలి. రెడీ ఫర్ ద క్లూ? ద ఫస్ట్ క్లూ ఈస్, నేను స్కూల్ లోపల లేను, అలాగే బయట కూడా లేను. ఒక్క అడుగు తప్పుగా వేసినా సరే నేను అస్సలు దొరకను. ఆల్ ది బెస్ట్. కాంపిటీషన్ స్టార్ట్ నౌ. జాడీ, రుద్రాని గోల్డెన్ ఔల్ ని వెతకనివ్వు. మనం వాటిని ఫాలో మాత్రం అవుదాం. తర్వాత తను కనిపెట్టాక మనం దాన్ని తీసుకొని పారిపోదాం. వెరీ గుడ్ ఐడియా జానీ. స్వీట్ ని చూస్తే చాలు చీమలు ముందుకొచ్చేస్తాయి. నువ్వేమంటున్నావు మైరా? ఏం స్వీటు, ఏం చీమలు? వెనక్కి తిరిగి చూడండి, మీకు అర్థమవుతుంది. అటు చూడు. సమస్య లేదు, మీరు రండి. మమ్మీ, మీరా? మీరిద్దరూ జాగ్రత్తగా ఫాలో అవడం కూడా తెలియడం లేదు. అలా అయితే రుద్రాని కాంపిటీషన్ లో ఎలా ఓడిస్తారు? నేనే ఏదో ఒకటి చేయాలి. అకీరా, సకీరా, బజూకా, జెన్నీ, జాడీ ఒక చిన్న పక్షిలా మారిపోవాలి. మమ్మీ, ఏంటి ఇలా మార్చేశారు? కాసేపు మాత్రమే. ఇప్పుడు మీరు ధైర్యంగా జాగ్రత్తగా రుద్ర వెనక వెళ్ళగలరు. వాళ్ళు గోల్డెన్ ఔల్ ని కనిపెట్టగలిగితే దాన్ని మీరు స్వాధీనం చేసుకుని తీసుకురండి.
మీరు చాలా మంచివారు. లవ్ యూ మమ్మీ. బాయ్. బబుల్ ట్రబుల్. నేను ఇప్పుడే జెన్నీ జాడీ రుద్రాని ఫాలో చేయడం చూశాను. శత్రువుకి శత్రువు మన మిత్రు. రండి వెళ్దాం. స్కూల్ కి లోపల లేదు, స్కూల్ కి బయట లేదు. స్కూల్ కి లోపల లేదు, స్కూల్ కి బయట లేదు. ఏమైంది రుద్ర, నువ్వెందుకని ఆగిపోయావు? రిమెంబర్, ప్రిన్సిపల్ మ్యామ్ ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చారని. గోల్డెన్ హాల్ స్కూల్ కి లోపల లేదు, స్కూల్ కి బయట లేదు. తర్వాత మనం కూడా స్కూల్ లోపల లేము, స్కూల్ బయట లేము. అయితే మనం వెతికేది ఇక్కడే మన కాళ్ళ కింద ఎక్కడో ఉండుండాలి. ఇప్పుడు నా కాలు స్కూల్ లోన లేదు, స్కూల్ కి బయట లేదు. నేను మధ్యలో నించున్నాను. ఒక నిమిషం ఫ్రెండ్స్, దారి దొరికింది. రుద్ర, యూర్ అమేజింగ్. నువ్వు సెకండ్స్ లో రిడల్ ని సాల్వ్ చేసేసావు. థ్యాంక్స్. ఇప్పుడు మనం త్వరగా లాడర్ మాయమయ్యేలోగా పైకి వెళ్ళాలి. రుద్ర, ఇక్కడ ఇంత చీకటిగా ఉంటే మనం ఎలా ముందుకు వెళ్తామో? ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఈ బాయ్స్కా లైట్ క్రియేటో. ఇది ఏం చోటు? మన ముగ్గురు రుద్రనే ఫాలో అవ్వాలి. ఇక్కడ గోల్డెన్ హౌల్ ఉన్నట్టు అనిపించడం లేదే. ఒక నిమిషం. రుద్ర, ఇటు చూడు, కింద మన అకాడమీ కనిపిస్తోంది. అకాడమీ తెలుస్తోందా? మనం అకాడమీలో లేము, కానీ దాని పక్కనే ఉన్నాము. రుద్ర, గ్లాస్ ని మూసేయ్. త్వరగా లే జాడీ, వాళ్ళు ముందుకి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి కొత్త సమస్య? రుద్ర, ఈ క్రీచర్స్ మనకి ఫ్రెండ్లీగా అనిపించట్లేదు. ఓ నో, అవన్నీ మన వైపే వస్తున్నాయి. అవి ఔల్ ఐస్ లా ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే అవి గోల్డెన్ హౌల్ ప్రొటెక్టర్స్ అయి ఉంటాయి. అలా అయితే మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం. నెట్వర్క్ దొరకడం లేదేంటి? ఇక్కడ చూస్తాను, ఇక్కడ కూడా దొరకడం లేదు. ये बाइस का प्रोटेक्शन कवर क्रिएटो. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా
ఒకవేళ ఇవి మనల్ని టచ్ చేస్తే మనం అవుట్ అయిపోతాం. కాపాడండి. మమ్మీ! త్వరగా రా. ఇప్పుడు మన కాంపిటీషన్ లో అవుట్ అయిపోతామని భయపడుతున్నావా లేదా జీవితం నుంచి అవుట్ అయిపోతామని భయపడుతున్నావా? అవి మనల్ని తినబోతున్నాయి. మమ్మీ, కాపాడండి, కాపాడండి. కాపాడండి, పక్షులు వస్తున్నాయి, కాపాడండి. దారి సరిగా లేదు. ఈ గోల్డెన్ ఆవుల్ ఎక్కడుంది? వావ్, ఇది ఎలా ఉంది అంటే మన భూమిలో నుంచి స్వర్గానికి వచ్చినట్టుగా ఉంది. రుద్ర, బాగా పరిగెత్తాము. కాస్త రివర్ సైడ్ లో రెస్ట్ తీసుకుందాము. మీరు కూడా రండి. అవునవును, ఖచ్చితంగా. మనం పిక్నిక్ కి వచ్చాం కదా. రాబిట్ అండ్ టార్టాయిల్ స్టోరీస్ అని మర్చిపోయావా? ఒకవేళ మనం రెస్ట్ తీసుకున్నామంటే మన వెనకొచ్చే వాళ్ళు గోల్డెన్ ఆవుల్ ని తీసుకుని పారిపోతారు. మైరా ఇస్ రైట్ వరుణ్. కానీ ఇంత పెద్ద ప్రదేశంలో మన గోల్డెన్ ఆవుల్ ని ఎక్కడైనా వెతుకుతాం? ఇక్కడెక్కడ క్లూ కూడా లేదే. సరే, పదండి, కిందకే వెళ్దాం. ఎలాగో తప్పించుకున్నాం. ఇప్పుడు ఎటువైపు? మన రుద్ర ఎక్కడున్నాడో చూడాలి. ఆ ఔల్స్ మనల్ని వదిలేసి ఆ మౌంటైన్ వైపు ఎందుకు వెళ్తున్నాయి? ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంతర్ మంతర్ కాళీ కలంతర్. గోల్డెన్ ఆవుల్ ఎక్కడ దాక్కుందో ఆ దారి నాకు చూపించు. కాపాడు రుద్ర, కాపాడు. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. రుద్ర, మైరా, నేను ఊరికే వదిలిపెట్టను. సారీ వరుణ్, నేను హిట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. కానీ నీ మ్యాజిక్ కి ఎప్పుడు నేనే బలవుతున్నాను. శాండీ బాస్, మీ ప్లాన్ సూపర్. రుద్రాని ఫాలో అయితే మనం గోల్డెన్ ఆవుల్ దగ్గరికి సులభంగా వెళ్ళిపోవచ్చు. ఈ శాండీ వేసిన ప్లాన్ ఏ రోజు ఫ్లాప్ అవ్వదు. నేను చాలా సూపర్ కదా. నేను వాళ్ళకి తెలియకుండా గోల్డెన్ ఆవుల్ ని తీసుకొని పారిపోతాను. ఒకే ఒకసారి గోల్డెన్ ఆవుల్ కోసం రుద్ర కష్టపడితే బాగుంటుంది. మైరా, నీ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. అది ఇంకా ఎగురుకుంటూ వెళ్తూనే ఉంది. కరెక్టే, మైరా మ్యాజిక్ లాగా ఆ కర్ర కూడా రివర్ సైడ్ లో వచ్చేసింది. నో వరుణ్, మైరా మ్యాజిక్ రివర్స్ గా లేదు. ఇక్కడ ప్రతిదీ రివర్స్ గానే ఉంది. రివర్ ఫ్లో, వాటర్ ఫ్లో, నీళ్లు, ఆఖరికి ఫిషెస్ కూడా రివర్స్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాయి. ఆ స్టిక్ కూడా రాంగ్ గా కనిపిస్తున్న రైట్ డైరెక్షన్ లోనే వెళ్తోంది. రుద్ర, అయితే మన వాటర్ ఫాల్స్ కి అటువైపు పైకి వెళ్ళాలి. మీకన్నా ముందు మేము అక్కడికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్.
వాళ్ళిద్దరూ నంబర్ 1 దద్దమ్మలు రుద్రాన్ని ఓడించడానికి వెళ్తున్నారు. ఇప్పుడు దీనివల్ల మన టైం చాలా వేస్ట్ అయింది. ఇప్పుడు మనం త్వరగా వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళాలి. నీళ్ళపై ఎగురుకుంటూ వెళ్తే ఎలక్ట్రిక్ వేవ్స్ మనల్ని వెళ్ళనివ్వవు. ఇబాయిస్కా బోర్డ్ క్రియేటో. రుద్ర కాస్త నెమ్మదిగా వెళ్ళు. రుద్ర జాగ్రత్తగా వెళ్ళు. బబుల్, నువ్వు ఎంత పెద్ద బబుల్ చేయగలవో అంత పెద్ద బబుల్ చేయి. దాన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే బాస్. అలాగా అయితే ఇదే విషయమా? జినీ జాడీ గేమ్ నుంచి ఓడిపోయారు. ఇప్పుడు పైకెళ్ళి మన గోల్డెన్ ఆవుల్ని తీసుకొని పారిపోవచ్చు. శాండీ బాస్, మనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. కాపాడండి. శాండీ బాస్, ఇప్పుడు మనం అవుట్ అయిపోయామనుకుంటా. అయిపోయింది. ఎస్, అక్కడ ఉంది స్టిక్. స్టిక్ రాక్ చుట్టూ తిరుగుతోంది. అలా అయితే గోల్డెన్ ఆవుల్ కూడా అక్కడెక్కడో ఉంటుంటుంది. మైరా, ఈసారి నీ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. స్టిక్ మనకి కరెక్ట్ డైరెక్షన్ లో చూపించింది. మైరా, వరుణ్, ఇప్పుడు మనం ఆ రాక్ ని చేరుకోవాలి. మనకి ముందు ఈ ఊర్లో సెటిల్ అవ్వాలని చూసారు. మైరా, మనం ఈ ఊర్లో సెటిల్ అవ్వడానికి రాలేదే. రియలీ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బాయ్ బాయ్ రుద్రా. కాపాడండి. జెన్నీ జాడీ, కాపీ కొట్టడానికి కూడా బుద్ధి ఉండాలి. అది మీ దగ్గర లేదు. నెక్స్ట్ టైం గుర్తుంచుకోండి. ఈ కోబ్రాని మనం ఎలా అడ్డుకుంటాము? దాని సైజుని మీరు చూసారా? రుద్ర, చూసి జాగ్రత్త. రుద్ర, చూసి జాగ్రత్త. అది నీ వెనకే వస్తోంది. రుద్ర, చూసి జాగ్రత్త. రుద్ర, రుద్ర.
రుద్ర కానీ గోల్డెన్ హోల్ ఎక్కడా కనిపించడం లేదే. అరే ఏంటిది ఇది? గోల్డెన్ హోల్ ఇక్కడ లేదు, కానీ ఇంతకు ముందు ఇక్కడే ఉండింది. ఒకవేళ దానికి మనం వచ్చిన విషయం తెలిసి ఉంటుంది, అందుకనే ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. మనం తలుచుకున్న దానికంటే కాంపిటీషన్ టఫ్ గా ఉంది. ఒకవేళ ఇలా అయి ఉండొచ్చుగా, మనకి ముందు ఎవరైనా దాన్ని తీసుకెళ్లిపోయి ఉండొచ్చుగా. నో మైరా, అది ఇక్కడి నుంచి ఎగురుకుంటూనే వెళ్ళింది. గోల్డెన్ హౌల్ స్టాచ్యూ కదా, మరి అది ఎలా ఎగరగలదు? మైరా, మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. గోల్డెన్ హోల్ ఒక మ్యాజికల్ క్రియేచర్, మన స్కూల్ యొక్క ప్రొటెక్టర్. అలాంటప్పుడు మామూలుగా ఉంటుండదు. ఈ కోబ్రాస్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మనం ఇలా తప్పించుకుంటాము. ఫ్రెండ్స్ 1 మినిట్, ఇవన్నీ మన దగ్గర ఏదో చెప్పాలనుకుంటున్నాయి. మైరా, వరుణ్, నాకు కోబ్రా హెడ్ లోపల గోల్డెన్ హోల్ తెలుస్తోంది. ఒకవేళ ఆ కోబ్రా దాన్ని మింగేసిందా ఏంటి? ఈ కోబ్రాస్ అన్ని గోల్డెన్ హోల్ కి ప్రొటెక్టర్స్, మరి ఎందుకు మింగుతుంది? మైరా ఈస్ రైట్. నాకేమనిపిస్తుందంటే గోల్డెన్ హోల్ తానంతటిగానే వెళ్ళి కోబ్రా హెడ్ లోపల దాక్కుందని. ఇది మంచి విషయమే. అది ప్రశాంతంగా లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంకా ఈ కోబ్రాస్ కి మనం లంచ్ అయ్యేలా చేసింది. గోల్డెన్ హౌల్ ని ఎలా కనిపెడతాం రుద్రా? ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది. నేను కోబ్రా లోపలికి వెళ్ళి గోల్డెన్ హోల్ ని బయటకు తీసుకురావాలి. రుద్ర తిరిగి వచ్చేసాయి, అది చాలా ప్రమాదకరం. రుద్రా వద్దు, తిరిగి వచ్చాయి. ఇబాయిస్కా స్మాల్ సైజ్ క్రియేటివ్. How it is possible? గోల్డెన్ హౌల్ కోసం మేము ఎంత కష్టపడ్డాం, కానీ అది అక్కడ జాలీగా ఉయ్యలుగుతుంది. ఈ సైజులో ఉంటే దాన్ని నేను పట్టుకోలేను. ఇబాయిస్కా నార్మలిస్టికో. నో, ఆగు. ఇబాయిస్కా లిల్లీ పుట్టినో. వీళ్ళు తిరిగి వచ్చేసారు. మైరా, వరుణ్, త్వరగా అడవి దగ్గరికి రండి. గోల్డెన్ హోల్ అటే వెళ్తోంది. ఇబాయిస్కా నార్మలిస్టికో. జాడీ, నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు ఇటువైపు వెళ్ళు. త్వరగా వెళ్ళి గోల్డెన్ హౌల్ ని పట్టుకో. జానీ, జానీ, అటు చూడు. వరుణ్, రుద్ర చాలా కష్టపడి ఆ గోల్డెన్ హౌల్ ని వెతికాడు, కాబట్టి అది జెన్నీ జాడీ చేతిలో అస్సలు దొరకకూడదు. మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి.
అడ హ్మ్. అంతర్ మంతర్ కాలే కలంతర్ చూ. మైరా త్వరగా ఈ తాడు తీ. సారీ సారీ సారీ. ఇప్పుడు వీణ్ణి విడిపించాలంటే నన్ను కూడా విడిపించాలి. విప్పు విప్పు. బాయ్. దీన్నే చెప్తాను మనం ఏం చేస్తామో అదే దొరుకుతుందని. లేదు, ఇంకో దారిని వెతకాలి. ఐడియా. పొడిచిట. మైరా, వరుణ్, గోల్డెన్ ఔల్ ని పట్టుకున్నాను. కంగ్రాచులేషన్స్ రుద్ర. యు డిడ్ ఇట్ రుద్ర. ఇప్పుడు మనకి ట్రోఫీ దొరుకుతుంది, ఇంకా రుద్రకి స్కాలర్షిప్. ఎవరికి ఏది దొరకదు. గోల్డెన్ ఔల్ నాకే సొంతం. ఇవ్వు, నాకివ్వు. గోల్డెన్ ఔల్ ని నేను నా ఫ్రెండ్స్ కష్టపడి వెతికి పట్టుకున్నాం. మేమెందుకు మీకు ఇవ్వాలి? గోల్డెన్ ఔల్ నాకే సొంతం. ఇది మామూలు ఔల్ కాదు పిల్లలు. ఎవరి దగ్గర అయితే గోల్డెన్ ఔల్ ఉంటుందో వాళ్ళకి ప్రపంచకంలోనే శక్తివంతమైన మెజిషియన్ గా ఉంటారు. ఒకవేళ ఇదే మీ ఆశ అయితే గోల్డెన్ ఔల్ ఎప్పటికీ మీ చేతికి రాదు. నువ్వు నాకు ఇవ్వవా? అయితే నేనే తీసుకుంటాను. ఇవ్వు నాకు, ఇవ్వు. మైరా, Hey. క్యాచ్. యాహూ! ఇప్పుడు ఇది నా చేతికి దొరికింది. ఇప్పుడు ఇది మీదే కాదు, ఇంకా రుద్రాది కాదు. పెద్దవాళ్ళు చెప్పేది నిజమే. రెండు పిల్లలు కొట్టుకున్నప్పుడు ఏలిక కోటని తీసుకెళ్లిపోయింది. బాయ్ బాయ్, స్కూల్లో కలుద్దాం. లేదు, ఇలా జరగడానికి వీరు లేదు. నా గోల్డెన్ ఔల్ ని నాకు తిరిగి ఇచ్చేసేయండి. మీరు ఎందుకని ఏడుస్తున్నారు? ఏడవకుండా నన్ను ఇంకేం చేయమంటావు? గోల్డెన్ ఔల్ నాకు ఖచ్చితంగా కావాలి. శక్తివంతుడిగా మారాలని నేను అనుకోలేదు. చూడండి పిల్లలు, అది ఉట్టి బుర్ర కదా. నిజం చెప్పాలంటే ఆ గోల్డెన్ ఔల్ నా కొడుకుకే అవసరం. నేనేం చెయ్యాలి?
కరెక్టే, మనం పెద్దదిగా అనుకున్నాం కానీ అది చిన్నదే. నా కొడుకుకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎందుకంటే వాడు ఒక ప్యూన్ కొడుకు. అది మాత్రం కాకుండా వాడికి చదువు సరిగ్గా రాదు, గేమ్ కూడా సరిగ్గా రాదు, వాడికి ఏది సరిగ్గా రాదు. వాడిని తలుచుకుంటే నాకు చాలా దిగులుగా ఉంది. అలా అంతా అనకండి. ఒక్కొక్క మనిషి లోపల ఒక్కొక్క టాలెంట్ దాగుంది. మీ సన్ లోపల కూడా ఏదో ఒక క్వాలిటీ ఉండుంటుంది, కానీ అది మీ కంటికి తెలియలేదనుకుంటా. క్వాలిటీ అని చెప్తే వాడి దగ్గర ఒకే ఒక క్వాలిటీ మాత్రమే ఉంది, అది కూడా నెగటివ్. ఎప్పుడంతా వాడికి కోపం వస్తుందో అప్పుడు వాడి బాడీ మొత్తం నిప్పులా కాలిపోతుంది. ఎలాగో చెప్పేశారు, నేను కాస్త దూరంగానే ఉంటాను. చూసావా, నువ్వు చూసావా, నేను ఎంతో కష్టపడి ఒకే ఒక మార్గం ఎన్నుకున్నాను. గోల్డెన్ ఔల్ వాడికి దొరికితే దాన్ని వాడికి ఇచ్చి స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను. ఇంతవరకు ఎవరైతే వాడిని చూసి పారిపోయారో వాళ్ళందరూ తిరిగి నా కొడుకు దగ్గరికి వస్తారనుకున్నాను. వాడు స్కూల్కే హీరో అయిపోతాడు అనుకున్నాను. వాడు ఒట్టి అమాయకుడు, వాడిలో ఏమాత్రం అస్సలు కాన్ఫిడెంట్ లేదు. గోల్డెన్ ఔల్ వాడికి దొరికితే వాడి మీద వాడికి నమ్మకం వస్తుందని అనుకున్నాను. ఆ, కానీ మీరు ముందుగా ఇది చెప్పండి. వాడు అంటున్నారు, వాడు ఎవడు? వాడు నాతోనే వచ్చాడు. వాడి పేరేంటో తెలుసా? అప్పు. అప్పు? ఆ, అప్పునే. వచ్చే దారి మొత్తం వాడికి మెసేజ్ పెట్టి దారి చూపిస్తూ వచ్చాను. చూడండి, వాడు ఇంకా వచ్చి చేరలేదు. మీరు బాధపడకండి, అప్పు కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు. మీ ఆలోచన మంచిదే, కానీ మీ మార్గమే చాలా తప్పు. అయినా సరే నేను మాటిస్తున్నాను, అప్పుని స్కూల్లో చేర్చే పూచి నాది. మీరు స్కూల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. సైలెన్స్. ఇన్ని సంవత్సరాలు జరగలేంది ఇప్పుడు అది పాసిబుల్ అయింది. ఇప్పుడు గోల్డెన్ ఔల్ ని పట్టుకున్న వారికి ఇప్పుడు మనం వెల్కమ్ చెప్దాం. బిగ్ రౌండ్ అప్లాస్ ఫర్ ద ఛాంపియన్. హలో ఎవ్రీబడి, మేము వచ్చేసాం. జెనీ జోడీ, రుద్ర ఎక్కడా? హే జెన్నీ జాడీ, కంగ్రాచులేషన్స్. కానీ గోల్డెన్ ఔల్ ఏది? మేము చాలా కష్టపడి ఫైనల్లీ గోల్డెన్ ఔల్ ని కనిపెట్టేశాం మ్యామ్. ప్రెజెంటింగ్. హా? జెనీ, నువ్వు ఏ ఔల్ గురించి మాట్లాడుతున్నావు? ఏంటి ఔల్ ఏమైంది? మనం దాన్ని తీసుకొచ్చాం కదా, ఎవరో మనల్ని చీట్ చేశారు. చీటర్స్ నోట్లో చీటింగ్ అన్న మాట అస్సలు బాలేదు. ఎవరు నిజంగా గోల్డెన్ ఔల్ ని వెతికారు వాళ్ళు మంచి వాళ్ళు, నిజాయితీ పరులు, ఇంకా ఎప్పుడు మంచిదే చేస్తారు. జోడీ, మన రుద్ర దగ్గర నుంచి ఆ గోల్డెన్ ఔల్ ని లాక్కున్నాం కదా, మళ్ళీ ఎలా వాడికి దొరికింది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా అంటే, మీరిద్దరూ మీ వేస్ట్ ఐడియాని యూజ్ చేసినప్పుడు రుద్ర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. రుద్ర అప్పుడు ఇది చీటింగ్, ఇది తప్పైన మార్గం కానంగో. జెనీ జోరీ, వీడు రుద్ర. ఎక్కడ మీరు ఆలోచించడం ఆపేస్తారు, అక్కడ రుద్ర ఆలోచన మొదలవుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. కంగ్రాచులేషన్స్ రుద్ర, నువ్వు నీ టీము కలిసి ఈ కాంపిటీషన్లో గెలిచారు. కానీ నువ్వు గోల్డెన్ ఔల్ ని ఈ అకాడమీకి తీసుకొచ్చావా? మేడం, కాంపిటీషన్ అంటేనే గెలవడం ఓడడం. ఈసారి గెలిచింది నేను కాదు, గోల్డెన్ ఔల్ ని కనిపెట్టింది వేరే ఒక వ్యక్తి. ఏమంటున్నావు? నువ్వు కాకపోతే గోల్డెన్ ఔల్ ని ఎవరు కనిపెట్టారు? టీచర్స్ అండ్ ఫ్రెండ్స్,
ప్లీజ్ వెల్కమ్ ద రియల్ విన్నర్ ఆఫ్ టుడేస్ కాంపిటీషన్. హా? ఓ, అప్పు వాని కాంపిటీషన్ లో నేను ఎక్కడ చూడలేదే. అప్పు అప్పు మొబైల్. నాకు నిజం చెప్పండి, అప్పు చేతికి ఆ గోల్డెన్ ఆవుల్ ఎలా వచ్చింది? అది రుద్రనే కదా కనిపెట్టాడు. రుద్ర కనిపెట్టింది నిజమే, కానీ రుద్ర మళ్ళీ ఆ గోల్డెన్ ఆవుల్ ని రాక్ లోనే పెట్టేశాడు. అలా అంటే రుద్ర మిమ్మల్ని వెళ్ళమని చెప్పాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే అరే అప్పు ఎక్కడ కాన్సంట్రేట్ చేస్తున్నాడు? గోల్డెన్ ఆయిల్. ఇది అదేనా? ఎవరికి దొరికింది, నాకు మాత్రమే దొరుకుతోందా? ఇంకా ఆలోచిస్తావేంటి అప్పు? త్వరగా వెళ్ళి ముందు దాన్ని తీసుకో. గోల్డెన్ ఆవులు తీసుకునే ఛాన్సెస్ ఇక పైన ఎవరికి దొరకనివ్వను. ఎవరి వల్ల కానిది గోల్డెన్ ఆవులు పట్టుకోవడం నా వల్ల అయింది. ఈ రోజు నేనేంటో అందరికి నిరూపించి చూపిస్తాను. అప్పు మొబైల్ మాత్రమే కాదు, ఇలాంటి విజయాలను కూడా సాధిస్తాడు. మీ కొడుకుకి ఇప్పుడు మోటివేషన్ అవసరం. రుద్ర సరైన టైంలో సరైన చోట్లో మీ కొడుకుకి మోటివేషన్ ఇచ్చాడు. ఇంకా దాని రిజల్ట్ మీ కంటి ముందుంది. థ్యాంక్ యూ సో మచ్. రుద్ర నా కొడుకు కోసం ఏదైతే చేశాడో అందుకు నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది అస్సలు సరిపోవు. రుద్ర ఈస్ గ్రేట్, నిజమే చెప్తున్నాను. తీసుకోండి మేడం కానంగో. ఈ రోజు మీరందరూ చూశారు. ఏ అప్పునైతే మీరందరూ హేళన చేశారో ఆ అప్పుయే ఈ రోజు గోల్డెన్ ఆవుల్ని సాధించాడు. ఏ స్టూడెంట్స్ కూడా మనసులో అనుకుని ఉండరు. వెల్ డన్ అప్పు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఈ ట్రాఫీకి, ఈ స్కాలర్షిప్ కి కరెక్ట్ అయిన అర్హుడవి. అందరూ అప్పుకి కంగ్రాట్స్ చెప్పండి. అది నేను థ్యాంక్ యూ నాన్న. ఇదిగో నేను ట్రోఫీ గెలుచుకున్నాను. నాకొక్క విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నా మొహాన్ని అందరికీ ఎలా చూపించాలి? మీరెప్పుడు రుద్ర దగ్గరే ఓడిపోతారు, కానీ ఈ రోజు అప్పు దగ్గర కూడా ఓడిపోయారు. మమ్మీ మా మాట వినండి. స్టూడెంట్స్, ఈ సంవత్సరం కాంపిటీషన్ జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది. ఈ గోల్డెన్ ఆవుల్ మన స్కూల్ కి ప్రొటెక్టర్, అందువల్ల దీన్ని ఎప్పటికీ బంధించి పెట్టను. వచ్చే సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మరొకరికి గోల్డెన్ ఆవుల్ దొరికే అవకాశం దొరుకుతుంది. అప్పటి వరకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర. నేను నీ దగ్గర ఇదే ఎదురు చూశాను. జయసింగ్ ఒక మంచి మెజిషియన్ మాత్రమే కాదు, ఒక మంచి మనసున్న మనిషిగా కూడా నిన్ను పెంచారు. థ్యాంక్ యూ మేడం, కానీ నాకే అర్థం కావడం లేదు. ఈ అకాడమీలో ఏం జరిగినా సరే అది మంచో చెడో పూర్తి బాధ్యత నాదే. నీకు నిజంగానే అలా అనిపించిందా? ఇంత పెద్ద కాంపిటీషన్ జరిగేటప్పుడు నేను పిల్లల్ని వాచ్ చేయను అని? హా?